హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మెయిన్గా ఇక మార్కెట్ ఎప్పుడు న్యూట్రల్గా 2-3 రోజులు న్యూట్రల్గానే ఉంటుంది. మీకు యూస్ఫుల్గా నేను చాలా రేర్గా ఐపీఓస్ గురించి చెప్తుంటాను, మీకు తెలిసిందే. సో ఈరోజు ఒక బెస్ట్ ఐపీఓతో మీ ముందుకు రాబోతున్నాను. ఆ ఐపీఓ ఏంటి మనందరికీ తెలుసు, లలితా జ్యువెలర్స్. లలితా జ్యువెలరీ ఐపీఓ ఓపెన్ అయింది. ఇది గ్రే మార్కెట్లో ఎంత లిస్టింగ్తో రాబోతుంది, ఎంతవరకు లిస్ట్ అయ్యే అవకాశం వచ్చింది. ఇప్పటికే 2 డేస్కి మంచి సబ్స్క్రిప్షన్ అయితే జరిగింది. సో మరి దాంతోపాటు మార్కెట్లో ఫోకస్లో ఉండే షేర్స్ ఏంటి, అలాగే బుధవారం మార్కెట్ ఎలా ఉండబోతుందో ఒకసారి ప్రిడిక్షన్ చేద్దాం. ఇంకా మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు సో చూడండి, మన రెగ్యులర్గా ఇచ్చే అన్ని ప్రిడిక్షన్స్ కూడా ఎప్పటిలాగా హిట్ అయినాయి. దాంతోపాటు ప్రీమియం గ్రూప్లో ఉండడం వల్ల ఇది అడ్వాంటేజ్. ఈవెందో ఈరోజు నెట్వర్క్ టెక్నాలజీస్ ఇచ్చి అది జరగకపోయినా మళ్ళీ దాన్ని యావరేజ్ చేపించి మరి బయటికి తీసుకొచ్చామండి. సో అది ప్రీమియం గ్రూప్లో ఉండడం వల్ల అడ్వాంటేజ్. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకా మెయిన్గా కంటెంట్ లోపలికి వెళ్తే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది ఐపీఓస్ అండి. సో ఈ ఐపీఓస్లో సార్ దీనికన్నా ముందు నిన్న మనం ఇచ్చిన ప్రిడిక్షన్స్ హిట్ అయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నిన్న గ్లాండ్ ఫార్మా, ఓఎండిసి బేరిష్ ఇచ్చారండి. సో చూడొచ్చు మీరు. సో ఓఎండిసి బ్రహ్మాండ 123 రూపీస్ బేరిష్ అయింది. అలాగే గ్లాండ్ ఫార్మా కూడా బేరిష్ అవుతుందండి. సో చూడండి, గ్లాండ్ ఫార్మా కూడా బేరిష్ అయింది. సో క్లియర్గా ఇది క్లియర్ అప్డేట్స్ అన్నమాట. అందుకే ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే మంచి మీకు అవుట్పుట్స్ వచ్చే అవకాశం బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకా మెయిన్ కంటెంట్ లోపలికి వెళ్తే సో ఐపీఓస్, ఈ ఐపీఓస్లో మనందరికీ తెలుసు వన్ ఆఫ్ ద ఈ ఈ మంత్ నుండి లాస్ట్ జూలై ఎండింగ్ నుండి అయితే ఐపీఓస్ ప్రవాహం జరుగుతుంది. స్టిల్ 12 ఐపీఓస్ ఓపెనింగ్లోనే ఉన్నాయి. ఈ 12 ఓపెనింగ్స్లోనే దాదాపు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఐపీఓ ఏదయ్యా అంటే లలితా జ్యువెలర్స్ అండి. సో లలితా జ్యువెలర్స్ మాట ఇది మనందరికీ తెలిసిందే. సో డబ్బులు ఊరికే రావు. సో బాబాయ్ గారు ఫేమస్ చెప్తుంటారు కదా, డబ్బులు ఊరికే రావు అని చెప్పేసి. సో ఈ ఐపీఓ ఏదైతే ఉందో బాగా అంటే లాస్ట్ కొన్ని ఇయర్స్ నుండి బాగా ఫేమస్లో ఉందన్నమాట మార్కెట్లో. లలితా జ్యువెలర్స్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అందరు చూస్తూ ఉన్నారు. సో ఎందుకంటే అందరూ కూడా ఇది చాలా వరకు మంచి లిస్టింగ్ గెయిన్స్ని చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. దేనికంటే ఇప్పుడు ఈ అంటే ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న గ్లోబల్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు ఐపీఓఏలే బెస్ట్ ఆప్షన్ అని అనిపిస్తుందండి జనాలకి. సో అప్పటికి ఈ స్టాక్ మార్కెట్లు గ్లోబల్ వెస్ట్ ఆసియా సిచ్యువేషన్స్ వల్ల పడిపోతూ ఉన్నా కూడా జనాలు సేఫ్ సైడ్కి ఐపీఓస్కి వెళ్ళిపోతున్నారు. సో మనం రీసెంట్గా చూసినట్లయితే ఆర్డి ఇండస్ట్రీస్, కొన్ని ఐపీఎస్లో వచ్చిన ఆర్టీ ఇండస్ట్రీస్, ధూత్ ట్రాన్స్మిషన్స్, టెక్నోట్రాఫ్ట్ వెంచర్ లిమిటెడ్స్, మోల్ బయో డయాగ్నోస్టిక్స్, ఇలా కొన్ని మంచి లిస్టింగ్ గెయిన్స్ కూడా ఇచ్చాయన్నమాట. దాదాపు ఫస్ట్ డేనే 30-40% లిస్టింగ్స్ ఇచ్చాయి. సో ప్రీమియమ్స్ కూడా బాగుంది. సో దాంతోపాటు కొన్ని ఐపీఓస్ షిప్ రాకెట్, బెహరీలాలు ఇంజనీరింగ్ లిమిటెడ్ వంటివి కూడా ఈరోజు ఈ వారంలోనే లిస్టింగ్కి రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు కరెంట్లీ ఏంటంటే హారిజన్ ఇండస్ట్రీస్, లలితా జ్యువెలర్స్, అంటే హారిజన్ పార్క్ ఇండస్ట్రియల్ పార్క్ లిమిటెడ్, లలితా జ్యువెలర్స్ మార్క్ లిమిటెడ్, శంకేష్ జ్యువెలరీస్ లిమిటెడ్, సన్షైన్ పిక్చర్స్ లిమిటెడ్, ఇవన్నీ కరెంట్లీ సబ్స్క్రిప్షన్స్లో ఉన్నాయి. వీటన్నిటిలో కనుక మనకి బాగా తెలిసిన కంపెనీ ఏదైనా ఉంది అంటే వెల్ నోన్ కంపెనీ లలితా జ్యువెలర్స్ అండి. సో బాబాయ్ గారు తెలుసు కదా, డబ్బులు ఊరికే రావంటారు. సో ఇప్పుడు ఆయనే ఐపీఓ ద్వారా డబ్బుల్ని ఊరికనే తీసుకోవడానికి వచ్చేసారనమాట. ఆగస్టు 17 అంటే నిన్నటి నుండి ఐపీఓ స్టార్ట్ అయింది. మంచి సబ్స్క్రిప్షన్ అయితే ఉందండి. సో ఆగస్టు 18 మన మన అప్డేట్స్ ప్రకారం మధ్యాహ్నం 12:30కి దాదాపు 1.70 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. సో లలితా జ్యువెలర్స్ ఇప్పటికీ చూసుకుంటే దాదాపు ఇది 2.67% సబ్స్క్రిప్షన్ అయిందండి. సబ్స్క్రిప్షన్స్ అయితే చాలా మంచిగా జరుగుతున్నాయి దీంట్లో. సో ఈ ఐపీఓకి చూస్తే మొత్తం 8,46,08,276 షేర్స్ని వీళ్ళు అందుబాటులో ఉంచుతున్నారు. సో దీని ద్వారా దాదాపు 1,700 crores వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. సో ఫ్రెష్ ఇష్యూ ద్వారా 5,97,32,655 షేర్స్ని వీళ్ళు ఇష్యూ చేశారనమాట. సో ఇక్కడ ఇది ఫ్రెష్ ఇష్యూ ద్వారా వచ్చినాయి అనమాట. ఆల్మోస్ట్ ఆఫర్ ఫర్ సేల్స్ కింద కొన్ని 2,48 షేర్స్ని పెట్టారు. సో లలితా జ్యువెలర్స్ సబ్స్క్రిప్షన్స్ ఆగస్టు 18తో క్లోజ్ అయిపోతుంది. ఆగస్టు 20న షేర్స్ అలాట్మెంట్ జరుగుతుంది. 24న లిస్టింగ్లో వస్తుంది. ఇక్కడ ప్రైస్ బ్యాండ్ వచ్చేసరికి మనకి 190 నుండి
201 మధ్యలో ఉందండి. ఇక్కడ చూడొచ్చు 190 నుండి 201 మధ్య లోపలికి వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్క లాట్ కింద 74 షేర్స్ ఉన్నాయి అన్నమాట. అంటే మనం మినిమం ఇన్వెస్ట్మెంట్ 74 ఇంటూ 201 చూసుకుంటే 14,870 రూపాయలు సంథింగ్ చేంజ్. సో ఇప్పుడు 74 కట్ ఆఫ్ ప్రైస్ కి 182 కనుక పెడితే మనకి 13,486 వరకు వచ్చే అవకాశం ఉందండి. సో బట్ దీంట్లో ప్రస్తుతం ఈ మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం చూస్తే కరెంట్ గ్రే మార్కెట్లోనే దీనికి మంచి అవుట్పుట్ వచ్చిందండి. గ్రే మార్కెట్లోనే ఒక్కొక్క షేర్ పైన 30 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. అంటే ఈజీగా ఇది 230 పైకి లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే ఒక మంచి డీసెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వచ్చండి. సో దీన్ని చూసుకున్న వాళ్ళు మీరు బ్రహ్మాండంగా ఐపీఓకి అప్లై చేసుకోవచ్చు. నేను దీని నుండి బీభత్సంగా రిటర్న్స్ వస్తాయని చెప్పను కానీ అండి, ఒక డీసెంట్ ఐపీఓస్ అయితే అంటే డీసెంట్ రిటర్న్స్ అయితే వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. సో మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఐపీఓని అప్లై చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ బాగుందండి, వెల్ ఎస్టాబ్లిష్డ్, థింకింగ్ డిఫరెంట్, క్వాలిటీ. సో వాట్ ఎవర్ మేబీ కంపెనీ అయితే ఫండమెంటల్గా ఫైనాన్షియల్గా కూడా మంచి తెలిసిన కంపెనీ, ఫేమస్ కంపెనీ కాబట్టి చూసుకొని కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. సో దాంతోపాటు రేపు మరి రేపటి ప్రిడిక్షన్కి వెళ్ళడానికి ముందు మన యూట్యూబ్ కామెంట్ సెక్షన్స్లో డౌట్స్ని క్లియర్ చేసేసి రేపటి వీడియోస్కి వెళ్దామండి. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్స్లో రాయండి. నెక్స్ట్ డే వీడియోలో అప్లోడ్ చేస్తానండి. తిరుపతిరావు గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. షాలిమర్ రాజు గారు హాయ్ సార్, బిఎస్సి ఇప్పుడు తీసుకోవచ్చా? విశాల్ మెగామార్ట్ ఎందుకు పడుతుంది? సార్ బిఎస్సి తీసుకోవచ్చు అండి. విశాల్ మెగామార్ట్ ఎందుకు పడుతుందంటే ఇప్పుడున్న గ్లోబల్ క్యూస్ ఒకటి, కంపెనీ రిజల్ట్స్ కానివ్వండి. సో అంటే చూడండి, వీటి కాంపిటేటర్స్ కానివ్వండి, వీటన్నిటి ఫ్యాక్టర్స్ వల్ల ఇది పడడం జరిగింది. ఆల్మోస్ట్ లాస్ట్ 3 months అంటే మే నుండి దీని హై ఎంతవరకు అయితే వెళ్ళాలో అక్కడ దాకా వెళ్ళి పడడం జరిగింది. ఇప్పుడు బౌన్సింగ్ అవ్వచ్చు అండి. 110 తర్వాత మీరు కొనుక్కోవచ్చు. శాంతి గారు థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. వెల్కమ్ సార్. వెల్కమ్ అండి. లక్ష్మి గారు టుమారో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ చేంజ్ న్యూ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ హ్యూజ్ అప్ ఆర్ డౌన్ ఉండొచ్చు. ఏం ఉండదండి, ఏం జరిగినా ఇదే పరిస్థితి. మీరు అట్లాంటి ఏం ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు. ఓలా షేర్స్ 39, ప్రైస్ 39, 5 years హోల్డింగ్ టార్గెట్. ఓలా కనుక సక్రమంగా చేస్తే ఈజీగా 5 yearsకి 500 నుండి 1000 రూపీస్ మధ్యలో వెళ్తుందండి. శారదా ఏఐ టెక్ ఎస్పైఆర్ చెప్పండి. సో సెల్లింగ్ శారదా ఏఐ టెక్ తీసుకోవచ్చండి. ఇప్పుడు షార్ట్ టర్మ్ టార్గెట్ శారదా ఏఐ టెక్నాలజీస్ షార్ట్ టర్మ్ టార్గెట్లో మీకు 43 రూపీస్ దాకా ఉందండి. తీసుకోవచ్చు బ్రహ్మాండంగా. కంపెనీ మంచి కంపెనీ అండి. నిపాన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ పీస్ కరెంట్ ప్రైస్లో బై చేయొచ్చా? శ్రీదేవి గారు ఇది ఒకసారి నేను ఈటీఎఫ్లు వీటి గురించి నాకు పర్సనల్గా కాల్ చేయండి, సజెస్ట్ చేస్తాను నేను. ఎందుకంటే వీటిలో అవి చెప్పాలంటే టైం పడుతుంది. ఓకేనా? నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. అదాని పవర్ పడుతుంది కదా, ఎంట్రీ ప్రైస్ ఎక్కడ బై చేయొచ్చు? ఇప్పుడు బై చేయొచ్చు అండి. ఆల్రెడీ దీనికి అదాని పవర్ ఈ రోజు నుండి కొంచెం బుల్లిష్ మూడ్ స్టార్ట్ అయింది. అదాని పవర్ని బ్రహ్మాండంగా మీరు బై చేసుకోవచ్చు. అదాని పవర్ సో చూడండి, 207 పైన బై చేసుకున్న 250 దాకా టార్గెట్ ఉందండి. ఐనాక్స్ విండ్ బయింగ్ ప్రైస్ 140 సార్, టార్గెట్ చెప్పండి. సురేష్ గారు ఐనాక్స్ విండ్ లిమిటెడ్ 140. అసలు మీరు టార్గెట్ ప్రైస్ దగ్గర ఎంట్రీ అయ్యారు. ఇప్పుడు మీరు కుదిరితే 80 అబోవ్ వస్తే యావరేజ్ చేసుకోండి. దాని టార్గెట్ ప్రైస్ ఏంటి? 140, 150 అండి, అంతే. అంతకుమించి కష్టం. జీవన్ గారు థ్యాంక్ యూ అమ్మ. బజాజ్ ఆటో కేసీపీఎన్ఎస్సి హలో సార్. బజాజ్ ఆటో సపోర్ట్ రెసిస్టెన్స్ చెప్పండి. సో సపోర్ట్ రెసిస్టెన్స్ ఇక సబ్జెక్ట్ అడుగుతున్నారండి. కోర్సులో జాయిన్ అవ్వండి అండి, అదే చెప్తున్నాను. కోర్సులో జాయిన్ అవ్వండి అంటే ఏమో వినరు. సో బజాజ్ ఆటో సపోర్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి రెసిస్టెన్స్ వచ్చి 11, ఆల్మోస్ట్ మీకు
రెసిస్టెన్స్ వచ్చి 11,800 దగ్గర ఉందండి. స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ 11,800 దగ్గర ఉంది. సపోర్ట్ వచ్చి 11,100 దగ్గర ఉందండి. అది మిస్ అయితే మాత్రం 10,400 దగ్గర ఉంది. గుడ్ ఈవినింగ్ సార్. పవరిక ఎంట్రీ అండ్ టార్గెట్స్ లెవెల్స్ చెప్పండి. అనుష కుమార్ గారు. పవరికా లిమిటెడ్ 560 అండి. సో ఎంట్రీ టార్గెట్ వచ్చి ఎంట్రీ వచ్చి మీరు బెస్ట్ ఏంటంటే 570, అట్లీస్ట్ 575 అబోవ్ తీసుకోండి. టార్గెట్ 600 నుండి 650 దాకా టార్గెట్ ఉందండి. అంతకుమించి ఎక్కువ కష్టం. చాలా కామెంట్స్ వచ్చినాయి. కొంచెం వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి, కనీసం వ్యూస్ రావడం లేదు సార్. మధుసూదన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. బజాజ్ కన్జ్యూమర్ 570 ప్రైస్లో 200 షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా హోల్డ్ చేయొచ్చా, లేక యావరేజ్ చేయమంటారా, సెల్ చేయమంటారా? ఫైనల్గా టార్గెట్ ప్రైస్ చెప్పండి. బజాజ్ కన్జ్యూమర్ ప్రైస్. బజాజ్ కన్జ్యూమర్ ప్రైస్ ఫైనల్ టార్గెట్ వచ్చి మీకు 650, 690 దాకా ఉందండి. ఆల్రెడీ ఆ రేంజ్ బాండ్కి వెళ్ళి పడిపోయి వస్తుంది. ఓకేనా? ఇదిగోండి 670, 670, 650 చెప్పాను కదా. 670కి వెళ్ళి పడిపోయింది. ఇప్పుడు మీరు కావాలి అంటే ఇప్పుడు కొనుక్కోవచ్చు. అంటే 570లో మీరు కొన్నారు. కుదిరితే దాన్ని యావరేజ్ చేసుకోండి. 500 అబోవ్ వస్తే యావరేజ్ కూడా అవసరం లేదు, వెయిట్ చేయండి. టార్గెట్ వచ్చి మీకు హైయెస్ట్ 670 అండి, అంతే. ఆల్ 3,700లో 55 షేర్స్ ఉన్నాయి. 3 to 5 years హోల్డ్ ఆర్ సెల్లింగ్ చేయాలా, చేయొచ్చా? ప్లీజ్ రిప్లై. ఇప్పుడున్న ప్రైస్లో సెల్ చేసేయండి, అవసరం కూడా లేదు. వేణుగోపాల్ గారు గుడ్ ఈవినింగ్ సార్. యువర్ ప్రిడిక్షన్స్ వెరీ వెల్ సార్. థ్యాంక్ యూ అండి. ఈ నెట్వర్క్ 1 year టార్గెట్ ప్రైస్ ప్లీజ్. 664. సో టార్గెట్ ప్రైస్ వచ్చి 690 అండి. వద్దండి, ఇప్పుడు ఎంట్రీ తీసుకోవద్దు, పడిపోతుంది. అనవసరంగా ఎంట్రీ ఇబ్బంది అవుతుంది. లక్ష్మణ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లారస్ ల్యాబొరేటరీ టార్గెట్ ఎంత? ఇప్పుడు కొనొచ్చా? ఇప్పుడు వద్దండి, లారస్ ల్యాబొరేటరీని ఇప్పుడు మర్చిపోండి. బెస్ట్ ఫార్మా స్టాక్ చెప్పండి. సో బెస్ట్ ఫార్మా స్టాక్ వచ్చి రెడ్డిస్ ల్యాబొరేటరీ కొనుక్కోండి. ఇప్పుడు ఉన్న వాటిలో 2 years హోల్డ్ చేయాలంటే మీకు రెడ్డిస్ ల్యాబొరేటరీ ఇస్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అండి. సార్ నమస్తే. IREDA 400 షేర్స్ 147లో కొన్నాను. నవ్ వాట్ ఈస్ సో వెయిట్ చేయండి. పాసిబుల్ అయితే అసలు యావరేజ్ కూడా అవసరం లేదు. IREDA మీరు వెయిట్ చేయండి. మినిమం ఇంకో 6 months వెయిట్ చేయాలండి, లేదంటే కష్టం. సార్ సన్ఫార్మా అడ్వాన్స్ రీసెర్చ్ బయింగ్ అండ్ టార్గెట్ చెప్పండి. బయింగ్ వచ్చి అసలు ఇప్పుడు బయింగ్ కూడా రిస్కే. బయింగ్ వచ్చి 1885 అబోవ్ తీసుకోండి. టార్గెట్ వచ్చి మీకు 1920, 2000 వరకు టార్గెట్ ఉంది. ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్రభాకర్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఐ బాట్ 50 DP వైర్స్ at the rate of 211.23. వెదర్ కెన్ ఐ ఎగ్జిట్ ఆర్ హోల్డ్? DP వైర్ 161 దగ్గర ఉందండి. మీరు 211 దగ్గర తీసుకున్నారు. వెయిట్ చేయండి. 50 షేర్స్ కదా, వెయిట్ చేయండి. కుదిరితే అమ్మేసుకొని గ్రో షేర్స్ కొనుక్కోండి. ఏదైనా వెయిట్ చేసినా కూడా నో ప్రాబ్లం. వెయిట్ చేయొచ్చు, కానీ కొంచెం ఎక్కువ టైం పట్టింది. ఆర్ఎక్స్ మెగ్ గారు హాయ్ సార్. అబౌట్ రాశి పెరిఫెరల్స్ షేర్ గుడ్ ఆర్ నాట్ వాల్యుబుల్స్ అండ్ ప్రజెంట్ బయింగ్ ప్రైస్. సో కంపెనీ 861 దగ్గర ఉందండి. కంపెనీ ఫండమెంటల్లీ గుడ్, ఫైనాన్షియల్గా కూడా బాగానే ఉంది. లీడింగ్ ఈ ఐసిటి ప్రోడక్ట్స్కి డిస్ట్రిబ్యూటర్స్ అండి. గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్స్ అన్నిటితో పార్ట్నర్షిప్ ఉంది. కంపెనీ ఓకే, బట్ ఇప్పుడు బయింగ్ అనేది కరెక్ట్ కాదు. మీకు బయింగ్ లెవెల్స్ వచ్చి 773 అబో బయింగ్ బెటర్ అండి, ఇప్పుడైతే వద్దు. మల్లికా గారు నమస్తే సార్. గుడ్ ఈవినింగ్.
ఎక్స్ట్రానెట్ టెక్నాలజీ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? 168 ఉందండి, వద్దండి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు, అసలు దీనికి రిటర్న్సే 0 ఉన్నాయి. వద్దు, ఇబ్బంది పడతారు. క్రిష్ గారు, హాయ్ సార్, సఫారీ ఇండస్ట్రీస్లో ఎంట్రీ తీసుకోవచ్చా? ప్రజెంట్ ప్రైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సఫారీ ఇండస్ట్రీస్లో 1482 ఉందండి. ప్రజెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అండి. సో 1500 అబోవ్ తీసుకోండి. టార్గెట్ 1600, 1700 దాకా టార్గెట్ ఉంది, తీసుకోవచ్చు అండి. మంచి కంపెనీ. సో ఇదండి, అన్నీ ఉన్న డౌట్స్ మొత్తం క్లియర్ చేశాను. ఐపీఓస్కి అప్లై చేసుకోండి. అలాగే రేపటి ప్రిడిక్షన్కి వెళ్ళే రేపటి ప్రిడిక్షన్ కనుక చూస్తే, వెడ్నెస్డేకి 19th అండి. ఫస్ట్ డేటా ప్యాటర్న్స్ అండి. డేటా ప్యాటర్న్స్ ఓన్లీ 5000 దగ్గరికి వెళ్తేనే బేరీస్ చేయండి, లేకపోతే వద్దు. 5000 దగ్గరికి వెళ్తే బేరీస్ చేయండి. టార్గెట్ ఆ రీచ్ అయితే, లేకపోతే వద్దు. 4950 లేదంటే 4900 వరకు టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ వచ్చి 5041 అండి. అలాగే నెట్వర్క్ టెక్నాలజీస్ 5350 దగ్గర బేరీస్ చేయండి. సో ఆ ప్రైజ్లకు వస్తేనే చేయండి, లేకపోతే వద్దు. సో టార్గెట్ వచ్చి 5300 నుండి 5250 వరకు ఉంది. సో స్టాప్ లాస్ వచ్చి 5387 అండి. ఇండెక్స్లకు వచ్చేసరికి ఏ మార్కెట్ పడే అవకాశమే ఉంది కానీ పెరిగే అవకాశాలు అయితే కనబట్ల. బట్ ఇప్పుడు విచిత్రం ఏంటంటే, అన్ని సపోర్టింగ్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి. సెన్సెక్స్ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి. సో మ్యాక్స్ సెన్సెక్స్ 77,000 అబౌవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. బ్యాంక్ నిఫ్టీ 57,200 అబౌవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. నిఫ్టీ 50 24,100 అబౌవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. మిడ్ నిఫ్టీ 14,800 అబౌవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. ఫిన్ నిఫ్టీ 26,100 అబౌవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ అండి. సో దీన్ని జాగ్రత్తగా చూసుకొని ట్రేడ్ చేయండి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే సిఏఎస్ వచ్చినప్పటి నుండి మార్కెట్ అసలు మూమెంటే పెద్దగా ఉండట్లేదండి. ప్రిడిక్షన్స్ ఇవ్వడం కూడా చాలా టఫెస్ట్ అండ్ డిఫికల్ట్ అయిపోతుంది అనమాట. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మీరు ట్రేడ్లు చేయాలి అంటే ప్రీమియం గ్రూప్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. సో మీరు కావాలంటే ప్రీమియం గ్రూప్ లోపలికి జాయిన్ అవ్వండి. ఇదిగోండి, మన స్ట్రాటజీస్ ప్రకారం చెప్పి ప్రతి ట్రేడ్ కూడా చేసి మీకు అవుట్పుట్ అయితే వస్తూ ఉంటుంది. మీరు చెక్ చేసుకోవచ్చు ఏ రోజైనా అండి. ఎస్టర్డే ఇండిపెండెన్స్ డేకి ముందు కూడా సో చూసుకోండి, ఏ రోజైనా అవుట్పుట్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో ఎనీ డే. సో ఇది విత్ ఇంక్లూడింగ్ ఆల్ ద టార్గెట్స్ 100/100% ఎవ్రీడే. సో దాంతోపాటు టాప్లో ఉన్న స్టాక్స్ ఏంటి అనేవి కూడా ఇస్తూ ఉంటాం. ఎవ్రీథింగ్ డేటా అప్డేటెడ్ వస్తుందండి. సో ఎనీవే, మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేదు, ప్రీమియం గ్రూప్లో ఫ్రీగా సింగిల్ రూపీ కూడా పే చేయకుండా ఫ్రీగా జాయిన్ అవ్వాలన్నా కూడా ఆప్షన్ ఉందండి. సో ఏంటయ్యా అంటే, అది కోర్స్ నేర్చుకోవడం. కోర్సు నెక్స్ట్ సెప్టెంబర్ 1 నుండి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా మొత్తం లైవ్ ట్రేడింగ్ ఉంటుందన్నమాట. సో ఓన్లీ 5 మెంబర్స్కే ట్రైనింగ్ ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో స్లాట్ బుక్ చేసుకోండి, ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ అనమాట. స్లాట్ బుకింగ్కి సంబంధించి ప్రాసెస్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని బ్యాచెస్ అయినా నేర్చుకోవచ్చు. సో ఎనీవే, మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, బై, జై హింద్.